శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి కథాంశం. ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొక చేతిని కటిపై ఉంచి మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం. ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి, బహుళ షష్ఠి సుబ్రహ్మణ్యుని ఆరాధనకు విశేషమైనది. అయితే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని జన్మదినంగా జరుపుకోవడం ఆనవాయితీ. త్వరలో సుబ్రహ్మణ్య షష్ఠి రానున్న సందర్భంగా ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష షష్ఠి తిథిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దీన్ని స్కంద షష్ఠి అని కూడా పిలుస్తారు. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్యుడు కుజగ్రహానికి అధిపతిగా చెబుతారు. అందుకే ఈ స్వామిని మంగళవారం నాడు విశేషంగా ఆరాధిస్తారు. అలాగే ప్రతి మాసంలో వచ్చే శుద్ధ బహుళ షష్ఠి రోజుల్లో కూడా దేవాలయాలలో స్వామివారికి విశేషమైన పూజలు, అభిషేకాలు జరుగుతాయి. అంతేకాదు, సుబ్రహ్మణ్యుడిని పూజించడం వలన నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతానం, సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకోవడం కూడా దక్షిణ భారతంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సూరపద్మ అనే రాక్షసుడిపై విజయం సాధించినందుకు సూరసంహారం జరుపుకుంటారు. దీని తర్వాత వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా పరిగణిస్తారు. ఈ పండుగ దక్షిణాదిలో ప్రాచుర్యం పొందింది. ప్రత్యేకించి తమిళనాడు, కర్ణాటకల్లో కార్తికేయుడిని కుమార, మురుగన్, సుబ్రహ్మణ్యం వంటి అనేక పేర్లతో ఇక్కడ పూజిస్తారు. ఉత్తరాదిలో సుబ్రహ్మణ్యుడిని గణపతికి అన్నగా భావిస్తారు. ఇక్కడ మాత్రం తమ్ముడిగా పూజిస్తారు. షష్ఠి తిథి కార్తికేయుడికి అంకితమైనందున దీనిని స్కంద షష్ఠి, కౌమారికి అని కూడా పిలుస్తారు. దుర్మార్గాలను అంతం చేయడానికి కార్తికేయుడు జన్మించాడని నమ్మకం. స్కంద షష్ఠి వ్రతం ఆచరించడం ఆనవాయితీ. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు కార్తికేయుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సర్వ కష్టాల నుండి విముక్తి, సంతాన సమస్యల పరిష్కారం, ధన సంపదలు లభిస్తాయి. ఈ పవిత్ర దినాన దాన ధర్మాలు చేయడం శుభప్రదం. సుబ్రహ్మణ్యేశ్వరుడి విగ్రహాన్ని స్థాపించి అఖండ దీపాన్ని వెలిగించాలి. పూజల్లో ఉల్లి, వెల్లుల్లి వంటివి వాడకూడదు. వ్రతం పాటించేవారు బ్రహ్మచర్యాన్ని ఆచరించాలి. వ్యాపార కష్టాలతో బాధపడేవారు పెరుగులో సింధూరం కలిపి కుమార కార్తికేయుడికి సమర్పించడం శ్రేయస్కరం. భక్తి శ్రద్ధలతో పూజిస్తే గ్రహదోషాల నుండి విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ వ్రతం చేయడం వలన పుత్రప్రాప్తి కలుగుతుందని నమ్మకం. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని నిత్య పూజాధికాలు పూర్తి చేసుకోవాలి. పూజలలో భాగంగా సుబ్రహ్మణ్య అష్టకం, భుజంగ స్తోత్రం విధిగా పఠించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. స్వామికి చలిమిడి, చిమ్మిలి, కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. ఇంట్లో పూజ పూర్తయ్యాక సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి యథాశక్తి అభిషేకాలు, అర్చనలు జరిపించుకోవాలి. ఈరోజు స్వామికి ఎర్రని పూలు, ఎర్రని వస్త్రం సమర్పిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. ఈరోజు సుబ్రహ్మణ్యునికి భక్తులు విశేషంగా పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. ఈరోజు సుబ్రహ్మణ్యుని ఆలయంలో జరిగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను కళ్ళారా చూడటం వలన, ఈ కళ్యాణోత్సవాలలో పాల్గొనడం వలన జాతకంలో కుజదోషం, కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అంతేకాదు, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేసే సుబ్రహ్మణ్యుని ఆరాధన వలన నేత్ర సంబంధిత వ్యాధులు, చెవి, గొంతు సంబంధించిన సమస్యలు, చర్మ వ్యాధులు తొలగిపోతాయి. తమిళనాట సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా ఆరాధిస్తారు. ఈరోజు తమిళనాడులో షణ్ముఖ క్షేత్రాలలో కావడి ఉత్సవాలు విశేషంగా జరుపుకుంటారు. సంతానం లేనివారు స్వామికి మొక్కుకొని సంతానం కలిగిన తరువాత భక్తులు కావిడ మోసి మొక్కులు తీర్చుకుంటారు. భక్తులు మోసే ఈ కావడి కింద నుంచి వెళితే సంతానం తప్పకుండా కలుగుతుంది. అలాగే షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవడమే దీనిలోని ప్రధాన అంశం.
ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. అయితే కావడిలో భక్తులు మోసుకెళ్లేవి వారి మొక్కుల ఆధారంగా ఉంటాయి. పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ రోజున ఆ షణ్ముఖుని ఆరాధించిన భక్తులకు సంతాన సౌభాగ్యాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు తప్పక కలుగుతాయి. శుభమస్తు. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః.